ఇవాళ తమ్ముడు లెజెండ్ టీవీ ప్రవీణ్ గాయపడడం చాలా నా హృదయాన్ని చెలించింది. నిజంగా పత్రిక స్వేచ్ఛను హరిస్తుంది. బీజేపీ అసలు ఏ సంస్కృతి అయ్యా నాకు అర్థం కాదు. ఈ రాళ్ళు రువ్వుడేంది, కట్టెలు పట్టుకునేది అంటే శాంతియుతంగా చేసుకునే అంటే స్వేచ్ఛ లేదా? బీజేపీ పార్టీకి పొయ్యే కాలం దగ్గర పడింది. ఇవాళ ఆ తమ్ముడు కొట్టుమిట్టిలాడుతున్నాడు చావు బట్టుల మధ్యలో, నెత్తికి తగిలింది. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏందనేది ఇలా బీజేపీ పార్టీ వాళ్ళు ఏమన్నా చిత్తశుద్ధి ఉందా మీకు ఏమన్నా? అంటే ఇవాళ స్వేచ్ఛగా మేము అంటే ధర్నా చేసుకునేది లేదా? కాంగ్రెస్ పార్టీ అడిగితే దండిస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గము! ఇవాళ చూడండి, కనీసము బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తే లాఠీ చార్జ్, ఫస్ట్ లాఠీలు తీసుకొని వస్తారు. సిగ్గు శరాలు ఏమన్నా ఉన్నాయా మీకు కొంచెం అన్నా? ఇవాళ అంటే శాంతియుతంగా మేము చేసుకోండి అంటే ఇక్కడనేమో పత్రికా సోదరుల మీద దాడి చేస్తారు. ఎంత సిగ్గుచేటు! పత్రికా సోదరులు లేకపోతే అసలు ఇవాళ రాజకీయాలు ఎక్కడున్నాయి? ఒక మాట చెప్పండి. ఇవాళ మీకు దగ్గరుండి మీరు చేసే కార్యక్రమాలు, మీరు చేసిన పనులు అన్ని ప్రజలలో తీసుకుపోయి వారధిగా ఉంటే వాళ్ళ నెత్తులు బగలగొడతారా? సిగ్గుందా బీజేపీ నాయకులకు? కొంచెమన్నా సిగ్గు శరాలు అనిపిస్తున్నాయి మీకు? వెంటనే క్షమాపణ చెప్పాలి, ఆ కుటుంబానికి అండగా ఉండాలి. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, పత్రికా సోదరులకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పత్రికా సోదరులను నోరు నొక్కే ప్రయత్నం చేయలేదు. ఒక స్వేచ్ఛ ఉన్న కాంగ్రెస్ పార్టీ 100% ప్రవీణ్ కుటుంబానికి అండగా ఉంటాము. నేను అక్కగా ఎప్పుడు కూడా తమ్ముళ్లకు, నా మీడియా సోదరు తమ్ముళ్ళకి ఎప్పుడు కూడా నేను అండగా ఉంటా. ప్రవీణ్ చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా వాళ్ళంతా బలిసినోళ్ళు గారు పిల్లలు. ఇవాళ వాళ్ళు ఒక విద్యార్థి దశ నుంచి వచ్చి ఇవాళ సమాజంలో మేము సైతం అని చెప్పేసి ఇక్కడ యువతలు మొత్తం 26-27 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళే ఈరోజు దేశం కోసము, రాష్ట్రం కోసము, అందరి ప్రజల కోసం చేస్తున్న పిల్లల నోరు నొక్కాలని చూస్తున్నారు కదా. సిగ్గు శరం అనిపించాలి. బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారు ఎక్కడున్నారయ్యా? మీరు ఇప్పుడు వచ్చి చూడాలి, ఇక్కడ వచ్చి మీరు అందరు పరామర్శించాలి. ఇవాళ పత్రికల మీద మీరు దాడి చేయడం అనేది ఎంత దుర్మార్గం తెలుసా? అక్కడ ఢిల్లీలోనేమో నీట్ లీకేజీల విషయంలో చెప్తేనేమో ఆడపిల్లలన్నీ దెబ్బలు కొడుతున్నారు, ఆడపిల్లల బట్టలు ఇప్పి ఉరికిచ్చి కొడుతున్నారు. ఇది ఎక్కడ అంటే అడగొద్దు, ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే కొడతారా మీరు? ఇది ఎక్కడి సంస్కృతి, ఎక్కడి సాంప్రదాయం చెప్పండి? బీజేపీ పార్టీలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా వెంటనే క్షమాపణ చెప్పాలి, మీడియా సోదరులకు అండగా ఉండాలి. ఇవాళ నిజంగా ఇక్కడ చూస్తే ఎవరు లేరండి, పత్రికా సోదరులే ఉన్నారు. అన్నదలు అయిపోయినరు ఇవాళ వీళ్ళు. ఈ బేషరతుగా ఒకటే చెప్తున్నాము, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీడియాకి అండగా ఉంటుంది, లెజెండ్ ప్రవీణ్ తమ్మునికి అండగా ఉంటాము. ఏదున్నా కూడా మేము దగ్గరుండి చూసుకుంటాము. బీజేపీ నాయకులు కూడా బాధ్యత వహించాలి. ఇవాళ మనం అందరం కూడా మానవత్వంతో ముందుకు రావాలి. హార్డ్లీ మా అంటే అబ్బాయికి ఒక 25-26 ఏళ్ళు ఉంటాయి. వాడు ఏంటంటే, ఆ తమ్ముడు ఏంటంటే ప్రతిదీ సమాజంలో జరుగుతున్నది చూయించాలి, సమాజం నేను సైతం అని ముందుకు వస్తే పత్రికలను ఎంత అంటే మీకు ఫస్ట్ నుంచి అంతే కదా, మేమే రాజు, మేమే మంత్రి, మేమే ఒంటె కూడా పోతుంటారు. బీజేపీ పార్టీ కొంచెమన్నా చిత్తశుద్ధి, సిగ్గు శరమ కొంచెమన్నా ఏమన్నా అనిపిస్తుంది అయ్యాలా? బుద్ధి సిగ్గు ఉండాలి కొంచెమన్నా. వెంటనే క్షమాపణ చెప్పాలి. వెంటనే ఈ లెజెండ్ ప్రవీణ్ తమ్ముని కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, మా కాంగ్రెస్ పార్టీ నుంచి మా సోదరు కూడా వీళ్ళ బల్మూరు వెంకట్ గారు కూడా వస్తున్నారు. ఎప్పుడు కూడా యువతకి అండగా ఉంటాడు తమ్ముడు. నిజంగా తమ్ముడు మీరు కూడా ఇక్కడ వచ్చి పరామర్శించడం చాలా సంతోషం అనిపిస్తుంది, బాధగా ఉంది. ఒకసారి తమ్ముని చూడండి, మీరు చూడండి తమ్ముడు, ఒకసారి మీరు ఒక భరతను కూడా కనిపించాలి వెంకట్ తమ్ముని కని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ మనం ఒక భరోసా, ఒక బాధ్యతగా ఉంటే అబ్బాయికి కొంచెం ఊరట వస్తుంది, ఇక్కడున్న పత్రికా సోదరులు కూడా ఊరట వస్తుంది. మేమున్నాము అనేది భరోసా, డబ్బులు కాదు వాళ్ళు అడిగింది. ఇవాళ భద్రత అడుగుతున్నారు. మాకెక్కడ భద్రత ఉంది? జర్నలిస్టులకే భద్రత లేనప్పుడు సామాన్య ప్రజలకు ఎట్లా భద్రత కల్పిస్తున్న బీజేపీ పార్టీ ఇవాళ ఖండిస్తున్నా. బీజేపీ పార్టీ క్షమాపణలు చెప్పాలి, ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి, ఆ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మీడియా సోదరులకు అండగా ఉంటుంది, ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని చెప్పేసి మీడియా పక్షాన్ని చెప్తున్నాం. ఏదైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరు పైన శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రొటెస్ట్ విజువల్స్ని తన బాధ్యతతోటి వాస్తవాలు ఏందో జనానికి చూపించే ప్రయత్నము లెజెండ్ టీవీ ఏదైతే మా సోదరుడు కేశవనేని ప్రవీణ్ చేసిండో, ఆ క్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు రాళ్లతో దాడి చేయడంతో ఆయన తలకి దెబ్బ తాకి చాలా తీవ్ర గాయం ఏర్పడ్డది. తప్పనిసరిగా ప్రవీణ్ కుటుంబానికి, ఆయనకి అండదండగా గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా క్లియర్ కట్గా చెప్పి నన్ను ఇక్కడ పంపించిండ్రు.
ఏదున్నా కూడా హాస్పిటల్ ఖర్చు ఆల్రెడీ మా సోదరుడు మెట్టు సాయి కుమార్ గారు రావడం జరిగింది. నేను కూడా పార్టీ తరఫున వారికి కొంచెం ఆర్థిక సహాయం అందించడం జరిగింది. తప్పనిసరిగా వారికి ఏదైనా కూడా వారి హెల్త్ కంప్లీట్గా రికవర్ అయ్యేంత వరకు పూర్తి స్థాయిలో బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నేను ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే ప్రొటెస్ట్ అనేది శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడం అనేది అందరి బాధ్యత, అందరి నైతిక అర్హత, అది ప్రజాస్వామ్యంలో కామన్. భారతీయ జనతా పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చాడు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వెళ్ళడము ఇది అనేక సందర్భాల్లో జరిగింది. కానీ ఈ క్రమంలో రాళ్లతోటి కట్టెలతోటి దాడి చేసే సంస్కృతి, అక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. సరే మా పైన కోపం ఉంటే మా పైన మీరు రాళ్ళు ఇస్తడం ప్రయత్నించారు. ఈరోజు ఒక సోదరుడు జర్నలిస్ట్కి ఈరోజు నెత్తివలిగి రక్తం వచ్చే పరిస్థితి ఏర్పడింది. జరగరాంది ఇంకేదైనా జరిగి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే దానికి బాధ్యత ఎవరు వివరిస్తారు? ఇప్పటికన్నా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇటువంటి ఒక సిచ్యువేషన్స్ని చేయకూడదని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వారు కూడా ఏదైతే వారు చేసిన తప్పుని వచ్చి అంగీకరించి ప్రవీణ్కి క్షమాపణ చెప్పవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను అదే అంటున్నా, మా పైన కానీ ఎవరిపైన కానీ ప్రొటెస్ట్ చేస్తే రాళ్లతోటి కట్టెలతోటి దాడి చేయాల్సిన అవసరం ఏంది? ప్రొటెస్ట్ చేయడానికి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చారు. మేము రాళ్లతోటి కట్టెలతోటి మేము దాడి చేయలేదే. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే అవకాశం, హక్కు ప్రతి ఒక్కరు కూడా కల్పించాలి. కానీ నిరసన తెలియజేసే రాళ్లతోటి కట్టెలతోటి ఈ రకంగా ప్రవర్తిస్తామని సరైన విధానం కాదు. తప్పనిసరిగా ఈ విధానాన్ని మార్చుకోవాలి. ఏదైతే వారు చేసిన తప్పు ఈరోజు భారతదేశ యువకుల పక్షాన శాంతియుతంగా మేము నిరసన తెలియజేస్తున్నాం. వాళ్ళే దీన్ని ప్రారంభించడం జరిగింది. కానీ నిజంగా వారి కోపం, ఆక్రోశం అంటే మా పైన చూపించేది ఉండే. కానీ సగటు జర్నలిస్ట్ ఏదైతే తన బాధ్యత, తన వృత్తి ధర్మాన్ని తను చూపిస్తుంటే ఈరోజు తన పైన దాడి చేయడం అనేది చాలా బాధాకరము. దాన్ని సమర్థించుకోనికి లేదు మేము దాడి చేయలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు హాస్పిటల్కి వచ్చి పరామర్శించి అటువంటి మాటలు మాట్లాడటం సరైన విధానం కాదు. యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తారు భారతీయ జనతా పార్టీ విధానం. తప్పనిసరిగా వారికి తగిన గుణపాటి శాస్తి ప్రజలే నేర్పిస్తారు. అమ్మాయి జరిగిన విజువల్స్లో సిచ్యువేషన్లో చాలా క్లియర్గా కనబడ్డది. ఎవరు ఆడ ప్రొటెస్ట్లో స్వయంగా శాసన మండలి సభ్యునిగా, ప్రభుత్వ విప్పుగా శాంతియుతంగా ఎటువంటి ఆయుధాలు కానీ కర్రలు ఏవి లేకుండా కూడా మేము అక్కడికి వెళ్ళి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేసినాం. మేము బీజేపీ ఆఫీస్ దాకా కూడా వెళ్ళలే. ఆ బ్యారిగేడ్స్ దగ్గరనే ఆగి మా నిరసనను మేము తెలియజేసినాము. సోదరుడు ప్రవీణ్ కూడా అప్పుడే నా వాయిస్ తీసుకున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా కట్టెలతోటి రాళ్లతోటి ఆఫీస్లోకి వెళ్ళి తీసుకొని వచ్చి దాడి చేయాల్సిన సంస్కృతి ఎందుకు? పోలీస్ అధికారుల చేత లాఠీలు ఉన్నాయంటే వాళ్ళు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి లాఠీలని వాడతారు. కానీ ఈరోజు బీజేపీ కార్యకర్తల చేతిలో లాఠీలు పట్టుకొని ఈ రకంగా దాడులకు పాల్పడతామంటే ఏ దిక్కున తీసుకొని వెళ్తున్నారు? వారు చేసిన ఒక తప్పుని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించేది కూడా బల్మూరి వెంకట్కో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకో జరిగిన అన్యాయం పైన కాదు. భారతదేశ యువత ఈరోజు ఢిల్లీ నడిబొట్టున వచ్చి మాకు న్యాయం చేయండి, ఇప్పటివరకు 150 పేపర్లు లీక్ అయినాయి, 28 మంది విద్యార్థులు చనిపోయినరు, దానికి సమాధానం చెప్పమని అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకపోగా ఈ రకంగా తిరిగి దాడులు చేయడం అనేది సరైన విధానం కాదు. ఎవరు చేసినా కూడా కట్టెలతోటి రాళ్లతోటి రేపొద్దున మా వాళ్ళు దాడి చేసినా తప్పనిసరిగా ఈ యొక్క సిస్టమ్ అనేది కరెక్ట్ కాదు. మనకి స్వాతంత్రం రాకముందు పోలీస్ అధికారులతోటి ప్రజలపైన దాడులు చేపించిన సంఘటనలు మనం చూసినాం. ఈరోజు మళ్ళీ స్వాతంత్రం వచ్చిన మన దేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, వాళ్ళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పోలీస్ అధికారులతోటి ఈ రకంగా దాడులు చేసే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అండ్ ప్రవీణ్కి తప్పనిసరిగా మేము అండగా నిలబడతాం. ఏదున్నా కూడా చూసుకోవడం జరుగుతుంది.